ఎలాగమ్మా మీరు మీ మీ కోడలు మీ మనవరాళ్ళు వాళ్ళని మీరు చూసుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఆ మీకు అభ్యంతరం లేదంటున్నప్పుడు వాళ్ళ పొలం వాళ్ళకి ఇచ్చేయాలి కదా మీరు. వాళ్ళ పొలం వాళ్ళకి ఇచ్చేయాలంటే మాది ఎట్లుందంటే మాదంతా మాది పొలం ఇచ్చేయాలంటే వాళ్ళు ఈడుండి అప్పుడే ఈడుండి మన దగ్గర ఉండి వాళ్ళు ఈయనే పిల్లలు చదువుకుంటుండ్రు ఈయనే చేసుకోవచ్చు అమ్మా మళ్ళీ బీబీనగరం తీసుకుపోయారు చెప్పు. అది కాదమ్మా వాళ్ళు ఇప్పుడు మీ కొడుకు వేరెవరితోనే ఉంటాడు, మీ కొడుకు ఆవిడ చూసుకోరు, ఆవిడకి హెల్త్ బాగాలేదు, మీరు ఆవిడని చూసుకోరు, మీరు పిల్లలు ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదు కదా, ఆమె పని చేసుకొని ఆమె బతకలేదు కదా, ఎలా బతుకుద్ది చెప్పండి? ఆమె ఆరోగ్యం ఎలా ఉందో మీకు తెలుసా? అసలు ఆమె ఏ పరిస్థితిలో ఉంది అసలు మీరు చూసారా? మీకు వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు అనిపించటం లేదా అమ్మా? చూసారా అసలు మీరు ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఆవిడ పరిస్థితి ఏంటి? మీరు మీ కొడుకుని తెచ్చి వాళ్ళని చూసుకునేలా చేయలేరు, మీరు వాళ్ళని చూసుకోలేరు, మీ ప్రాబ్లమ్స్ మీకున్నాయి. సో మీరు వాళ్ళకి పొలం రాసిచ్చారు 8 ఎకరాలు, ఆ 8 ఎకరాలు పొలం వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు అందులో మీకు ప్రాబ్లం ఏంటి? మీరు వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే మేమున్నాము, మేమందరం కలిసి ఆమెకు ఏదో ఒక దారి చేస్తాము, ఆ పొలాన్ని అమ్ముతామో లేకపోతే ఇంకొకటి చేస్తాము, వాళ్ళకి ఆ పొలంలోంచి ఏదో ఒక ఆదాయం వచ్చేలా చేసి ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసో వాళ్ళని స్కూళ్ళల్లో జాయిన్ చేసో ఏదో విధంగా ఆమెకి హెల్ప్ చేయడానికి మేమందరం ప్రయత్నిస్తాం. మీరు ముందు ఆ పొలం వాళ్ళకి ఇచ్చేయాలి కదా, మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా లేదా అది చెప్పండి ముందు. రాదు మా ఈ జైంట్లు ఉన్నాయి మళ్ళీ మేము పంచుకున్న తర్వాత అప్పుడైతే కానీ ఇప్పుడు ఏం విడదీయరాదు. అది ఆ పొలాన్ని ఎలా విడదీసి వాళ్ళకి ఇప్పించాలో మేము చెప్తాం మీకు, ఆ విధంగా మీరు వాళ్ళకి విడదీసి ఇచ్చేస్తారా? మీరు కాదు వాళ్ళు ఉండి చేసుకోవడానికి ఎవరన్నా వద్దన్నారా వాళ్ళను? అలా కాదమ్మా, ఉండి ఎలా చేసుకుంటారు? ఎవరు చేస్తారు? భర్త చెయ్యాలి, అతను చెయ్యడు, అతను ఎవరితోనే వెళ్ళిపోయాడు, ఇంకెవరు చేస్తారు? ఆమె ఇవాళ రేపో ఉన్నట్టు ఉన్నది ఆమె పరిస్థితి, ఎవరు చేస్తారు పొలం ఉండి చేయడానికి ఆమెకి? ఏ పొలం ఎవరు చేసుకున్నా కన్నతాటి ఉన్నాడు కాబట్టి కన్నోళ్ళే చూసుకుంటారు. ఏ కన్నోళ్ళు చూసుకోవాలి? వాళ్ళ అమ్మ నాన్న చేస్తారా భూమిలో వచ్చి? వాళ్ళంటే నేను పిల్లల కన్నా తండ్రి ఉన్నాడు కదా తనే చూసుకుంటాడు. ఆయన కన్నోడు ఉన్నాడు, సాదుకుంటాడు, ఏమన్నా చేసుకుంటాడు. ఎందుకండి ఇవన్నీ లేడా? ఇప్పుడు ఇవన్నీ హాస్పిటల్ తీసుకురాలేదా? ఇన్ని 6-7 నెలల సంది హాస్పిటల్ ఎవరు తీసుకొచ్చిర్రు? ఏ తమ్ముడు తీసుకొచ్చిండు? ఎవరు తీసుకొచ్చిర్రు? ఎవరు తీసుకొచ్చిర్రు? వాళ్ళ అమ్మ నాన్నే చూసుకున్నారు, వాళ్ళ అమ్మ నాన్నే చూసుకున్నారు. ఎవరు చూసుకోలేదు, మేము తీసుకొచ్చింది కూడా అందరికి తెలుసు. హాస్పిటల్ ఎవరు పోయింది, మా పిల్లలు మేము అందరు పోయింది తెలుసు. వాళ్ళే చూసారండి, వచ్చి చూసిపోయింది అంతే. హాస్పిటల్ చూసిపోయింది, మీరు హాస్పిటల్కి వెళ్ళి చూసిపోతే అమ్మాయికి బాగా అయిపోద్దమ్మా. చూసిపోయిందంట మరి నేనేం చేయమ్మా? నేను ఒకదాన్ని అది ఉండాలంటే నేను ఉండలేను, నా కాలే నడవరాదు. కరెక్ట్ అమ్మా, అదే మీరు చూసిపోతే అలా చెప్పకండి. అమ్మాయిని మేమే చూసుకున్నాము, మేమే అమ్మాయికి మందులు ఇచ్చాము, మేమే ఆపరేషన్ చేసి ఇట్లా మాట్లాడకూడదు మీరమ్మా, తప్పు. మీరు ఇప్పుడు ఏమంటున్నారు? అన్ని మేమే చూసుకున్నామన్నారు, మళ్ళీ నేను అడిగితే మీరేమంటున్నారు? నేనట్టు చేస్తానమ్మా, చూసుకోవడం తప్ప నేనేం చేయగలను అంటారు. మీకు కూడా ఒక కూతురు ఉందమ్మా, ఇదే పరిస్థితి. ఈ పరిస్థితిలో భారతమ్మ గారు పరిస్థితి ఉండదండి నాకు. మిమ్మల్ని ఉండమని ఎవరు చెప్పటం లేదమ్మా. ఇప్పుడు ఇదే పరిస్థితిలో మీ కూతురు, మీకు ఒక కూతురు ఉంది కదమ్మా, ఈ పరిస్థితిలో మీ కూతురు ఉంటే మీరేం చేస్తారు చెప్పండి? మీరు అనకండి అట్లా, వాళ్ళ మాటలు ఎట్లా నమ్ముతారు మీరు? ఇప్పుడు 7 సంవత్సరాలు అంటే హెల్తీగా ఉంది, ఆమె పని ఆమె చేసుకుంది. ఇంగ్లీష్ మీడియం పిల్లలు, ఇంగ్లీష్ మీడియం. ఆ ఊర్లో ఇంగ్లీష్ మీడియం లేదు స్కూలు, మంచి స్టడీ చదువుకుంటున్నారు. అయితే మేము మా ఖర్చు నుండి మేము డీబీనాలు చదివించినాము. అయితే ఫైనల్ స్టేజ్కి ఆమె వచ్చినాక కూడా ఇప్పుడే నువ్వు 2 రోజులు అన్నం పెట్టలేదు, దాని అన్నేళ్ళు ఎట్లా చూసుకుంటావు? ఎందుకు చూసుకోను? అన్ని అబద్ధాలు చెప్పొద్దు. ఇంగ్లీష్ మీడియం లేదని, మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం లేకపోతే భువనగిరి ఒలిగొండ ఇంగ్లీష్ మీడియం లేదా? నీ దగ్గరనే ఉంది ఇంగ్లీష్ మీడియం. ఈ ఊర్లో వ్యాన్ సౌకర్యం ఉంది, భువనగిరి పంపిస్తావు. ఎందుకు తోలిస్తావు 4 రోజులు స్కూల్ కు? ఎప్పుడు? ఇప్పుడు మా పిల్లలకు మాకు అంత ఎరకలేదా? నీకే ఎరకనా? మరి ఎరుకుంటే ఏది? మరి ఎరుకుంటే కాదు, మా పిల్లలు మాకు ఏమైనా చేసుకుంటాం. ఎందుకు నీకు అంతా చంపుకుంటాకేనా అందరికి పెళ్లి చేసేది? ఎన్ని రోజుల సంది లేవు వచ్చి చూసుకోవాలని చేసిరా? మీరే తీసుకుంటారా? హాస్పిటల్ మొత్తం చూసుకోపోయి ఎవరు రాకపోతే ఏం చేసావు? నువ్వు హాస్పిటల్కి వచ్చావు, 10 రూపాయలు ఖర్చు పెట్టినావు ఎప్పుడైనా? నువ్వు పెట్టవా ఖర్చు? వాళ్ళు పెట్టకుంటే నువ్వే పెట్టినావు. సరే, నువ్వు పెట్టింది ఒక రిసిప్ట్, నువ్వు కానీ నీ కొడుకైనా పెట్టాక నువ్వు బిల్లు చూసినావా? ఏడా స్కూల్ ఉన్నా కానీ
చదివించుకుంటాడు ఏది మరి తెలవది ఎన్ని రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అయ్యి ఎప్పుడంటే తెలవది ఎన్ని రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అయ్యి ఎక్కడ తెలవది ఎన్ని రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అయ్యి ఎప్పుడు చదివిస్తాడు ఇంకా తీసుకోవాలని చెప్తున్నాం, వద్దని చెప్పలేం కదా. ఎప్పుడు ఇంకెప్పుడు 4 రోజులు ఎంత అయితే ముందు అవుతుంది, ఏంటంటే ఇస్తాం. ఇప్పుడున్న పరిస్థితిలో మనము లీగల్ గా అసలు ఏం చేయగలుగుతాం అన్నది మనతో ఇప్పుడు చెప్పడానికి మీకు అన్ని అడ్వైస్ ఇవ్వడానికి ఆవిడ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్లస్ అడ్వకేట్ అనురాధ గారని ప్రోగ్రామ్ లో ఎక్స్పర్ట్. ఆవిడ ఒపీనియన్స్ మనం తీసుకుంటాం. అలాగే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన కూడా మనకి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఈ మాట్లాడడం వెనక వాళ్ళ ఆంతర్యం ఏమిటి, అవన్నీ కూడా మనకి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళని పిలిచి